ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే మనం ఇందాక ప్రీవియస్ కాన్సెప్ట్ చదివింది ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ చూసుకుంటే ఫస్ట్ ఆర్డర్ అంటే ఓన్లీ సింగిల్ డెరివేటివ్ ఉండాలి, అంటే dy/dx మాత్రమే ప్రజెంట్ అయి ఉండాలి. అండ్ ఫస్ట్ డిగ్రీ చూసుకుంటే దీని పవర్ మినిమం మ్యాక్సిమం 1 అయి ఉండాలి అంతే. దీని పవర్ 2 ఉన్న దీని డెరివేటివ్ 2 ఉన్నా కానీ అది ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ కిందకి కన్సిడర్ కాలేదు. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే dy/dx సింగిల్ డెరివేటివ్ ఉంది, దాని పవర్ 1 ఉంది. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ కూడా dy/dx ఉంది, పవర్ 1 ఉంది. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఇందులో dy/dx లేదు కదా అని మీరు అనవచ్చు, కానీ ఇక్కడ dx ఉంది, ఇక్కడ dy ఉంది. ఈ టర్మ్ని రైట్ సైడ్ తీసుకుంటే అది మైనస్ అవుతుంది, ఆ dyని ఇటు సైడ్ ఈ dxని అటు సైడ్ తెప్పించుకుంటే dy/dx అవుతుంది. సో ఇక్కడ కూడా డెరివేటివ్ అనేది ప్రజెంట్ అయింది అండ్ అది సింగిల్ డెరివేటివ్ అండ్ దాని పవర్ 1 ఉంది. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వేరియబుల్ సపరేబుల్ మెథడ్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనమైతే ఈక్వేషన్స్ అయితే ఫామ్ చేసినాం, కానీ ప్రతి ఈక్వేషన్కి సొల్యూషన్స్ అయితే ఉంటాయి. ఇందులో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇచ్చిన ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్స్కి మాత్రమే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ మెథడ్ యూజ్ చేసుకొని. సో దీని డెఫినేషన్ వస్తే ఇఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇఫ్ ద ఫార్మ్ dy/dx is equal to f of x comma y can be expressed as h of x and is equal to g of y dy, then its general solution is given by integration of h of x dx is equal to integration of g of y dy plus c. సో ఇక్కడ ఏంటంటే ఇది నథింగ్ బట్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒక స్టాండర్డ్ ఫామ్ ఇది. దీన్ని బట్టి మీరు ఏం ప్రాబ్లం ఫీల్ అవ్వకండి, జస్ట్ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫామ్. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే మనం దాన్ని ఈ ఫామ్కి తేగలుగుతాయి, అంటే ఎక్స్ అన్నీ ఒక వైపు తేవాలి, వైలన్నీ ఒక వైపు తేవాలి. అలా తేగలిగితే దాని యొక్క సొల్యూషన్ అనేది ఇలా వస్తుంది, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్లన్నీ ఒక సైడ్ తెచ్చినాక అదంతా ఇక్కడ రాసుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ వైలన్నీ ఒక సైడ్ తెచ్చినాక అన్నీ ఇక్కడ రాసుకోవాలి, ప్లస్ ఒక కాన్స్టెంట్ అనేది యాడ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ e⁻x + 1 × y dy ఈజ్ ఈక్వల్ టు e⁻x y + 1 dx. ఇందులో e⁻x + 1 ఉంది, y ఉంది, అంటే లెఫ్ట్ సైడ్లో ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి, y టర్మ్స్ ఉన్నాయి. మనం ఏం చేయాలి, అన్ని y టర్మ్స్ ఒకవైపు తెచ్చుకోవాలి, అన్ని x టర్మ్స్ ఒకవైపు తెచ్చుకోవాలి. సో ఇక్కడ y dy ఉంది, ఇక్కడ y + 1 ఉంది, ఈ y + 1ని ఇక్కడికి తెచ్చుకోవాలి. ఇక్కడ e⁻x ఉంది, e⁻x టర్మ్ని అటు పంపించుకోవాలి. సో ఇక్కడ ఈ y + 1 అనేది మల్టిప్లికేషన్లో ఉంది, లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే డివిడెండ్ పోతుంది. సో ఇక్కడ ఆల్రెడీ y ఉంది, ఇది ఇటు వస్తే y + 1 dy ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇటు వెళ్తే డివిజన్లోకి పోతుంది. సో e⁻x + 1 వచ్చేసింది dx. సో ఇదైతే మనం లెఫ్ట్ సైడ్ అయిన y టర్మ్స్, రైట్ సైడ్ అయిన x టర్మ్స్కి అయితే తెచ్చుకున్నాం. సో ఇలా తెచ్చుకున్నప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే h of x dx g of y dy, x టర్మ్స్ అని ఒక సైడ్, y టర్మ్స్ అని ఒక సైడ్ మనం తెచ్చుకోగలిగితే మన సొల్యూషన్ అనేది ఇలా ఇంటిగ్రేషన్ ఆఫ్ h of x dx ఇంటిగ్రేషన్ ఆఫ్ g of y dy, బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ y/y + 1 dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x/e⁻x + 1 dx + c. ఈ కాన్స్టెంట్ అనేది ప్రతి ఇంటిగ్రేషన్ అప్లై చేసిన ప్రతి కాడ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం y/y + 1 అనేది ఇంటిగ్రేషన్లో డైరెక్ట్ సాల్వ్ చేయలేము కాబట్టి సాల్వ్ చేయొచ్చు, కానీ చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో ఈజీ ప్రాసెస్ కోసం మనం ఏం చేస్తామంటే +1 అండ్ -1ని యాడ్ చేసుకుంటాం. సో +1 -1 అంటే అది 0కే క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇలా చేయడం వల్ల. సో +1 -1 యాడ్ చేసుకున్నాక ఇటు సైడ్ e⁻x/e⁻x + 1 dx + c అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేసామంటే ఇక్కడ ఈ y + 1ని -1ని సపరేట్ చేసుకొని ఈ కింది y + 1ని సపరేట్గా రాసినాం, అంటే y + 1/y + 1 -1/y + 1 అలాగా రాసినాం. ఇలా రాస్తే ఏమైపోయింది, y + 1 ఉంది, y + 1 ఉంది. సో ఇక్కడ మిగిలేది 1, ఇంకో టర్మ్ ఏమవుతుంది -1/y + 1 అవుతుంది. సో ఈ ఇంటిగ్రేషన్ అనేది సపరేట్గా రాస్తున్నాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dy మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y + 1. ఈ 2 టర్మ్స్ ఎలా వచ్చాయి మీకు అర్థమైందిగా. ఈ y + 1 అనేది ఇక్కడికి సపరేట్గా రాసుకున్నాం, ఇక్కడికి సపరేట్గా రాసుకున్నాం. సో అలా ఈ 2 టర్మ్స్ అనేవి వచ్చినాయి. సో రైట్ సైడ్ యాజ్ ఇట్ ఈస్ రాసినాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అనేది ఏమవుతుంది, y అవుతుంది. ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు y చేసినాం కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమవుతుంది అంటే కాన్స్టెంట్ ఇంటూ
వేరియబుల్ అవుతుంది. సో ఇక్కడ కాన్స్టెంట్ 1 కాబట్టి 1 ఇంటూ y అయిపోయింది. నెక్స్ట్ మైనస్ ఆఫ్ లాగ్ ఆఫ్ 1/y ప్లస్ 1 ఇదేమవుతుంది. ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్లో ఇది ఒక ఫార్ములా ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ f'(x/f(x) dx is equal to log of f(x) అంటే నథింగ్ బట్ ఇది ఒక నార్మల్ ఫంక్షన్. దీని యొక్క డెరివేటివ్ అనేది పైన ప్రజెంట్ అయి ఉంటే ఇప్పుడు మనం లాగ్ ఆఫ్ f(x) అని రాయొచ్చు. ఇప్పుడు కింద ఏముంది y ప్లస్ 1 ఉంది. y ప్లస్ 1 యొక్క డెరివేటివ్ ఏమవుతుంది d బై df ఆఫ్ y ప్లస్ 1 ఏమవుతుంది, సపరేట్ చేస్తే d బై d ఆఫ్ y ఏమవుతుంది 1 అవుతుంది, ప్లస్ d బై d ఆఫ్ 1 ఏమవుతుంది 0 అవుతుంది. సో మిగిలింది కాన్స్టెంట్. ఇక్కడ మీరు చేసుకుంటే ఇది ఒక f(x) అనుకుంటే దీని యొక్క డెరివేటివ్గా పైన ఉంది. సో ఈ ఫార్ములా అనేది అప్లై అవుతుంది. లాగ్ ఆఫ్ f(x) అంటే కింద ఉన్న టర్మ్ని లాగ్ తోటి కలిపి రాయాలి. సో లాగ్ ఆఫ్ y ప్లస్ 1 ఇలా వచ్చింది. y మైనస్ లాగ్ ఆఫ్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ రైట్ సైడ్ కూడా సేమ్ ఫార్ములా అప్లై అవుతుంది. ఇప్పుడు మనం d బై dx ఆఫ్ e పవర్ x ప్లస్ 1 కింది టర్మ్ తీసుకొని చేస్తే d బై dx ఆఫ్ e పవర్ x ఏమవుతుంది e పవర్ x అవుతుంది, ప్లస్ d బై dx ఆఫ్ 1 ఏమవుతుంది 0 అవుతుంది. మనకు మిగిలింది ఏంటి e పవర్ x. చూసుకుంటే ఇది f(x) అనుకుంటే ఇది f'(x) అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా అప్లై అవుతుంది. లాగ్ ఆఫ్ e పవర్ x ప్లస్ 1 ప్లస్ c అనేది కాన్స్టెంట్ కాబట్టి లాగ్ c అవుతుంది. సో ఇక్కడ y అనేది లెఫ్ట్ సైడ్లో ఉంచి ఈ మైనస్ లాగ్ y ప్లస్ 1 అటు సైడ్ తెచ్చుకుంటే ఇదేమవుతుంది, ఇటు సైడ్ ప్లస్ లాగ్ y ప్లస్ 1 అవుతుంది. సో ఈ 3 లాగ్స్ ఉన్నాయి. ఇక్కడ లాగ్లో ఫార్ములా ఏముంటుందంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ఇంటూ బి అది ఉంది. ఇక్కడ ప్లస్లో ఉంటే సింగిల్ లాగ్లో అవి మల్టిప్లికేషన్లో అవుతాయి. సో ఇక్కడ లాగ్ ఈ పవర్ x ప్లస్ 1 ఉంది, లాగ్ సి ఉంది, లాగ్ y ప్లస్ 1 ఉంది. సో సింగిల్ లాగ్ యూజ్ చేసి అన్ని మల్టిప్లికేషన్లో రాసేద్దాం. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో ఎగ్జాంపుల్ 2 చూసుకుంటే dy బై dx ప్లస్ √1 ప్లస్ y స్క్వేర్ బై √1 ప్లస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంట్లో కూడా మనం చేయాల్సింది ఏంటి, x టర్మ్స్ అన్నీ ఒకవైపు y టర్మ్స్ అన్నీ ఒకవైపు తెచ్చుకోవాలి. dy ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ √1 ప్లస్ y స్క్వేర్ని ఇటు తెచ్చుకోవాలి. ఈ x అనేది ఇక్కడ ఉంది కాబట్టి dxని అటు సైడ్ తెచ్చుకోవాలి. సో ఫస్ట్ ఇవి రెండు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి ఈ టోటల్ టర్మ్ని మనం రైట్ సైడ్ పెట్టుకుందాం. సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అటు వెళ్తే మైనస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ y టర్మ్స్ని ఇటు తెచ్చుకుందాం, ఈ dxని అటు తెచ్చుకుందాం. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే డివైడ్ ఇంకోతుంది. సో ఈ 1 ప్లస్ వై స్క్వేర్ √1 ప్లస్ వై స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటే 1/√1 ప్లస్ వై స్క్వేర్ dy అయింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న dxని అటు సైడ్ తెచ్చుకుంటే ఇక్కడ డివిజన్లో ఉంది కాబట్టి అక్కడ మల్టిప్లికేషన్కి అవుతుంది. సో మైనస్ అని ఆల్రెడీ ప్రజెంట్ అయింది. -1/√1 ప్లస్ x స్క్వేర్ dx అవుతుంది. సో ఇక్కడ y టర్మ్స్ అన్ని ఒకవైపు x టర్మ్స్ అన్ని ఒకవైపు ఉన్నాయి కాబట్టి జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ obtained by integration of 1/√1 plus y square into dy is equal to minus integration of 1/√1 plus x square dx plus c. సో ఇలా మనకైతే వస్తుంది. ఇలా రాసుకోవచ్చు, అలా రాసుకోవచ్చు, ఇలా రాసుకునేం కదా. సో ఇంటిగ్రేషన్ ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√1 plus x square dx is equal to sin h inverse x అవుతుంది. ఇది అనేది మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఉంటుంది, మీరు అక్కడ చూసుకోండి. సో సేమ్ ఫార్ములా ఉంది కాబట్టి మనం డైరెక్ట్ sin h ఇన్వర్స్ x అనేది రాసేయచ్చు. ఇక్కడ కూడా 1/√1 ప్లస్ x స్క్వేర్ ఉంది కాబట్టి సేమ్ ఫార్ములా అప్లై అవుతుంది. sin h ఇన్వర్స్ x ఇక్కడ y టర్మ్ ఉంది కాబట్టి y వస్తుంది, ఇక్కడ x టర్మ్ ఉంది కాబట్టి x వస్తుంది. c అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ అలాగే ఉంటుంది. ఇక్కడ మైనస్ అయితే ప్రజెంట్ ఉంది. ఇక్కడ ఉన్న sin h ఇన్వర్స్ xని ఇటు తెచ్చుకుంటే ఈ మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. సో sin h ఇన్వర్స్ x ప్లస్ sin h ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు ఇది మన సొల్యూషన్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే dy dx is equal to e power x minus y plus x square e power minus y. సో ఇందులో మనకు కామన్గా అయితే e power minus y అనిపిస్తుంది, e power minus y అనిపిస్తుంది. సో దాన్ని అయితే కామన్గా తీసేద్దాం. e power minus yని కామన్గా తీస్తే లోపల e power x ప్లస్ x స్క్వేర్ అనేది మిగిలిపోతుంది. e power minus y అంటే నథింగ్ బట్ 1/e power y అన్నట్టు. ఒకవేళ e power -1 ఉంటే 1/e అన్నట్టు, e power -2 ఉంటే 1/e స్క్వేర్ అంటాం. మైనస్ ఉంటే డినామినేటర్లోకి రావాలన్నట్టు. సో ఇక్కడ -yని డినామినేటర్లో తెచ్చుకున్నాం, అది ప్లస్ y అయిపోయింది. సో ఇక్కడ ఈ y టర్మ్ ఇది ఒక్కటే కాబట్టి ఈ ఒక్క టర్మ్ అటు పంపించి dxని ఇటు పంపిస్తే అయిపోతుంది. సో ఇక్కడ ఉన్న డివిజన్ ఇక్కడ వెళ్తే మల్టిప్లై అవుతుంది. సో e పవర్ y dy, ఇక్కడ dx డివిజన్లో ఉంది, అటు వెళ్తే
మల్టిప్లికేషన్ అవుతుంది. ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో వై టర్మ్స్ అన్న ఒకవైపు, ఎక్స్ టర్మ్స్ అన్న ఒకవైపు వచ్చేసినాయి కాబట్టి జనరల్ సొల్యూషన్ ఆఫ్ వన్ ఈస్ గివెన్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ లెఫ్ట్ టర్మ్ అంటే ఈ పవర్ వై డివై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ రైట్ టర్మ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ సి. కాన్స్టెంట్ అయితే నార్మల్గా వచ్చేస్తుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఏమవుతుంది, ఇక్కడ తీసుకుంటే ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్సే ఉంటుంది. ఇది ఏం చేంజ్ కాదు, ఇంటిగ్రేషన్ అయినా డిఫరెన్షియేషన్ అయినా. సో ఈ పవర్ వై అలాగా ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ టూ టర్మ్స్ కాబట్టి సపరేట్గా అప్లై చేసుకోవాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఏమవుతుంది, ఈ పవర్ ఎక్స్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. డిఫరెన్షియేషన్లో లాగా ఉండదు, ఇక్కడ వేరే ఉంటుంది. ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్, అక్కడ తగ్గుతుంది, ఇక్కడ పెరుగుతుంది. ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ చూసుకుంటే ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ క్యూబ్ అవుతుంది బై 3 వస్తుంది. ఇక్కడ ఏదైతే పెంచినామో అక్కడ కింది దాంతో డివైడ్ చేయాలి. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో దీన్ని వేరియబుల్ సపరేబుల్ మెథడ్ అని ఎందుకు అన్నారంటే మనం వేరియబుల్స్ని ఉన్న 2 వేరియబుల్స్ని ఒకటి లెఫ్ట్ సైడ్ ఒక రైట్ సైడ్ సపరేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని వేరియబుల్ సపరేబుల్ మెథడ్ అంటారు.